సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్స్ వివాహాది శుభకార్యాలకు కావాల్సిన పెళ్లి పట్టు చీరలు కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారైన కంచి పట్టు చీరలు కంచి ధరలకే ఆవిష్కర పట్టు గాంధర్వ పట్టు కంచి ధర్మవరం ఉప్పాడ ఆరణి కోయంబత్తూర్ పోచంపల్లి గద్వాల్ మరియు కాంజీవరం పెళ్లి పట్టు చీరలు మెన్స్ ఎథనిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ సరికొత్త డిజైన్లలో మగువలు మెచ్చే అతిపెద్ద పెళ్లి పట్టు చీరల విభాగం అంతేకాదు ఎంపిక చేసిన వస్త్రాలపై పొందండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అప్ టు 50% ఆఫ్ ఇంకా కాంబో సేవర్స్ వంటి నమ్మశక్యం కాని సూపర్ ఆఫర్స్. నంబర్ 1 షాపింగ్, నంబర్ 1 సేవింగ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, హోటల్ గ్రాండ్ నాగార్జున పక్కన, బ్రాడీపేట్ మెయిన్ రోడ్, గుంటూరు. ఓల్డ్ రాధాకృష్ణ థియేటర్, జిన్నా టవర్ సెంటర్, మెయిన్ రోడ్, గుంటూరు. ఐఐటి లక్ష్య సాధనే ధ్యేయంగా వికాస్ స్కూల్స్ విఐఐటి క్యాంపస్ 2025 జేఈఈ మెయిన్స్ లో 99.81%, టాప్ కాలేజీల్లో 100% ఫీజు రాయితీతో సెలక్షన్. ఐఐటి ఫౌండేషన్ లో చిలకలూరిపేటలో అగ్రగామి. వికాస్ స్కూల్స్ ఇప్పుడు గుంటూరు శ్యామలానగర్ లో రోజుకు 7:30 గంటలు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ప్రత్యేక శిక్షణ. జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ బోధించిన అనుభవజ్ఞులైన టీచర్స్ తో ఐఐటి ఫౌండేషన్ 2025 ఎస్ఎస్సి ఫలితాల్లో 595 టాప్ మార్కులు, 500కు పైన 74 స్కోర్ తో 100% పాస్. 30 మంది మాత్రమే ఒక్క క్లాస్ లో. ఏసీ డిజిటల్ తరగతి గదులు, 24/7 సీసీ కెమెరాల పర్యవేక్షణ, మినరల్ వాటర్ ఫెసిలిటీస్, ప్రతి నెల టాప్ సైకాలజిస్టుల కౌన్సిలింగ్, హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్ లో స్పెషల్ ట్రైనింగ్ ఇస్తూ 2023-24 లో నేషనల్ అవార్డ్స్ మరియు ఇండియా టాప్ 500 స్కూల్స్ లో గుర్తింపు పొందిన వికాస్ స్కూల్స్ విఐఐటి క్యాంపస్ ఇప్పుడు గుంటూరు శ్యామలానగర్ లో డే అండ్ రెసిడెన్షియల్ ఫెసిలిటీతో ప్రారంభించబడుతోంది. అడ్మిషన్ జరుగుతున్నవి నర్సరీ నుండి 9వ తరగతి వరకు. వికాస్ స్కూల్స్ డే అండ్ రెసిడెన్షియల్, శ్యామలానగర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా పంగళూరు బ్లాక్ బార్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు కొలుసు పార్థసారథి రవికుమార్లతో కలిసి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, జిల్లా కలెక్టర్ వెంకట మురళి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టాళ్లలో ఉన్న రైతులకు ఆదుకోవడానికి సీఎం చంద్రబాబు బహుత్తరమైన నిర్ణయం తీసుకున్నారని, జిల్లాలో మొత్తం 18 పొగాకు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఒక్కరోజు పొంగళూరు, పర్చూరు, ఇంకులలో 3 కేంద్రాలు ప్రారంభం అయ్యాయన్నారు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తులు సీఎం చంద్రబాబు అని, రైతుల కష్టాల్లో చిక్కుకోకుండా మార్కెట్ ద్వారా పొగాకు కొనుగోలు చేస్తుందన్నారు. పేరు ఇక్కడ ఇచ్చాడు, ఏ క్వాంటిటీ ఎన్ని వేలు వచ్చింది. కూడా తెగ మీద నిధులను పరిస్థితులు చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న సంవత్సరాలు సంవత్సరం రైతులు కానీ రైతుల మౌలిక సమస్యలు ఏంటో ఉంటున్నాం. రైతులు పండించిన పంటకి తమ పండించిన పంటకి తమ ధర నిర్ణయించుకునే పరిస్థితి నుంచి ఈ రైతులు ఎప్పుడు మార్పు ఏంటంటే ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు రైతు సంతోషంగా ఉంటే 2 సంవత్సరాలు బాధంతో ఉంటారు. వెనుకటి జీవితం లాగా రైతులు ఎప్పుడూ సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఆలోచించాల్సిన ఏంటంటే రైతుకి సమస్య వచ్చినప్పుడు మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఏ స్పందిస్తున్నారు, మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తున్నది అనేది మనం ఆలోచించాల్సిన విషయం చెప్పేసి చేస్తారు. నేను దాదాపు చూస్తే వాళ్ళ జిల్లా డెవలప్మెంట్ మీటింగ్ కన్వీనర్లు, క్యాబినెట్ మీటింగ్ కన్వీనర్లు, ఓపెన్ కలిసినప్పుడు మన పాత సభ్యులు అన్ని కలిసి ఎప్పుడు రైతుల సమస్యల గురించి అవకాశం వచ్చినప్పుడల్లా ఎవరైతే పరిస్థితి
సంవత్సరానికి అధికారుల్లో వాళ్ళందరితో కూడా వరిగడ్ కానివ్వండి, సంక్షేమ కానివ్వండి చర్చించి ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభావితం కల్పించే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్నట్టే ఆ నిర్ణయాల భాగస్వాములు మన గొట్టిబాబు గారు, అదేవిధంగా మన సాంస్కృతి గారు, మన మంత్రి మన సత్యప్రసాద్ శాస్త్రులు. అంటే ఒక రాజకీయ పార్టీ బలంగా ఉంటే ప్రజాప్రతినిధులు కూడా ప్రజల సమస్యల పట్ల అవగాహనతో బాధ్యతలు వహిస్తే సమస్య ఎట్లా పరిశీలన అవుతుందో గతంలో ఎందుకంటే రెండు ప్రభుత్వం బలమట్టుగా కూడా ఉంటుంది. 3 సంవత్సరాలు బాగుందని అందరూ చేశారు. ఈ సంవత్సరం వ్యాపారస్తులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాగానే మీరు మనం ఎప్పుడు కూడా కొనలేదు కదా ఈ పంట అన్నారు. దేశంలో ఎక్కడ కొనాలంటే ఇక్కడ కూడా కొనలేదు. మొట్టమొదటి మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్నాము, కొన్నామని చెప్పారు. దీనికి మనం జరిగిన క్యాబినెట్ లో కూడా దాదాపు 270 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. రైతులు ఇబ్బంది పడకూడదు, పొగాకు కొనని చెప్పాడు. మొదలుపెట్టాము. దాదాపు ఇవాళ 3 సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం. మన దాదాపు ఇప్పటికి దాదాపు 10 నుంచి 12 సెంటర్లు ఓపెన్ చేశారు. ఇలా సంవత్సరాలు గారు అడిగారు వాటూరు కొన్ని సెంటర్లు ఎత్తపూడి, చిన్నగంజం, కోర్చుపాడు ఇట్లా చాలా మిగతాలు కూడా సెంటర్లు ఓపెన్ చేసి రైతులు ఒకసారి వడ్డీ లేకుండా ఉంటుంది. ఎక్కడ రైతులు అక్కడ కొనుక్కుంటారని చెప్పారు. తప్పకుండా కూడా తొందరగా ఓపెన్ చేపిస్తాం. ఇలా నేను చూసింది ఏంటంటే పొంగూరు రాష్ట్రంలో పార్టిసిపేట్ చేశాము. 10 వేలు పోయినప్పుడు చూసాం అనమాట. అన్ని ఏ క్వాలిటీ, బి క్వాలిటీ, సి క్వాలిటీ మిక్స్ చేయలేదు. మిక్స్ చేస్తే తక్కువ చేయలేదు. ఏ క్వాలిటీ పొగంతా 12,000 పడినంతా ఒక వేలు కట్టేటప్పుడు జాగ్రత్త ఉంది. సగం ఏ క్వాలిటీ, సగం బి క్వాలిటీ పడటం వల్ల బాపట్ల పట్టణం కొత్త బస్టాండ్ ఏరియాలో గల ఏకో హౌస్ కాంప్లెక్స్ లో మానవతా స్వచ్ఛంద సంస్థ వారిచే యోగా నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించిన యోగా గురులకు ఏర్పాటు చేసిన సన్మాన సభ కార్యక్రమంలో అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతానికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జంధ్యాల రవి, బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎస్ పురుషోత్తమతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా అమెరికాకు చెందిన ప్రముఖ గుండె సంబంధిత వైద్య నిపుణులు డాక్టర్ జంధ్యాల రవి గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. బట్ కొందరికి ఎంత మందులు ఇచ్చినా నడిస్తే చెస్ట్ పెయిన్ వస్తుంది, వాళ్ళకి స్టెంట్ పట్టాలి, వాళ్ళకి బైపాస్ సర్జరీ చేయాలి. మెయిన్ ఆర్టరీ బ్లాకేజ్ టిప్పుగా వెళ్ళి యాంజియోగ్రామ్ చేయండి, మా తమ్ముడు హార్ట్ అటాక్ వచ్చింది అని చేయించుకుని బ్లాకేజ్ వస్తుంది, వాళ్ళకి ఏం సింప్టమ్స్ లేవు, 5 కిలోమీటర్లు నడవగలరు, వాళ్ళకి బైపాస్ చేసిన స్టంట్లు పెట్టిన బ్లాకేజ్ ఉంది కదా అని ఆక్యురోసిటీ నాట్ రిఫ్లెక్స్ అన్నారు. We do not prolong their life. We do not prevent heart attack. బైపాస్ సర్జరీ పర్మనెంట్ గా ఉండవు. వెయిన్స్ తీసి బైపాస్ చేసినప్పుడు 6 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి. 4 ఏళ్ళకి బైపాస్ చేస్తే 4 వయసు వచ్చేప్పటికి ఉంటాయి, ఓపెన్ అయ్యి మోస్ట్లీ నా స్టంట్లు కూడా ఇంత ఆర్టరీస్ అండి, ఇంత స్టంట్ 1 ఇంచ్ ఉంటుంది, అది పెట్టేసి ఇంకో చోట లాపించుకోవాలి. స్టెంట్స్ అండ్ బైపాస్ సర్జరీ do not prolong life, do not prevent heart attack. Stents bypass surgery స్టేబుల్ పేషెంట్స్ లో మన డెత్ ని ప్రివెంట్ చేయవు, హార్ట్ అటాక్స్ ని ప్రివెంట్ చేయవు. రోజుకి 6-7 మంది గుండెల్లో ఉండేవాడిని చెప్తుంది. వేల మంది యాంజియోగ్రామ్స్ చేశారు. నా సొంత తెలివితేటలు కాదండి. ఒక పొలిటీషియన్ గా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను, చాలా సభలకి అటెండ్ అవుతూ ఉంటాను. కానీ ఈ రోజు మనసు తృప్తిగా చాలా ఆనందంగా ఒక మంచి సభకు వచ్చేటటువంటి ఉద్దేశం మాత్రం నాకు కలిగించారు. మనం సాధారణంగా బాపట్ల గారిని చూస్తూ ఉంటాం, చాలా చారిటబుల్ ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలు ఉంటా ఉంటాయి. అయితే అవి కొన్ని స్వార్థంగా వారి పేర్ల మీద లేదా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి చేస్తూ ఉంటారు. ఇక్కడ నిస్వార్థంగా ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ఇంతమంది మహాభావులు, మేధావులు అందరూ కలిసి మానవతా స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి బాపట్ల ప్రజలకు అందిస్తున్న సేవలకి వారికి మా మాజీ సంఘం తరఫున సర్వీస్ చేస్తున్నాం సార్. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మానవతా స్వచ్ఛంద సంస్థలో నేను అందరినీ గమనిస్తా ఉన్నాను. చాలా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి రిటైర్డ్ పీపుల్స్, ఉద్యోగ విరమణ పొందిన వారు, వయసులో చాలా పెద్దవారు ఉన్నారు. అందరూ గురించి నాకు క్లుప్తంగా తెలియకపోవచ్చు, కానీ మనం ఒక సామెత ఉంది, అన్నం ఉడికిందంటే
రెండు మెతుకులు పట్టుకొని చూస్తే తెలిసింది అన్నం ఉడికింది అవట్లేదు అనేది. అంటే వీళ్ళందరి గురించి చెప్పాలంటే ఒక శరత్ బోస్ గారి గురించి చెప్పుకోవచ్చు. అదేవిధంగా నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి హరిబాబు గారు లాంటి ఒక మంచి వ్యక్తి, అలాంటి వారిని చూస్తే ఈ సంస్థ ఒక ఉన్నతంగా నడుస్తుంది. ఇది దినదినాభివృద్ధి చెందుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరు తెచ్చుకుంటుంది అనడంలో సందేహం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ మన యోగా గురించి ఈరోజు తెలియజేస్తూ వారు ఒక డాక్టర్ అయి ఉండి ఒక అమెరికన్ నుంచి ఒక కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ ని పిలిపించి వ్యాపార పరంగా ఆలోచిస్తే మట్టిప్రోలు వెల్లటూరు రోడ్ లోని విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు గుంటూరు దగ్గర ఉన్న తక్కిలపాడు గ్రామంలో సిబాట్ దంత వైద్యశాలకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ టి దేవకి మరియు డాక్టర్ సుజల ఆధ్వర్యంలో 20 మంది నిపుణులైన దంత వైద్య బృందంచే మా స్కూల్ 1600 మంది విద్యార్థులకు ప్రాథమిక దంత పరీక్షలు జరిపించడం జరిగిందని మా విలేకరుతో స్కూల్ కరెస్పాండెంట్ ఎం వెంకట్రావు ప్రధానోపాధ్యాయులు పార్థసారథి తెలిపారు. ప్రొఫెసర్ దేవికి గారి ఆధ్వర్యంలో 20 మంది డాక్టర్లు మన స్కూల్కి రావటం జరిగింది. మన స్కూల్లో ఉన్న 1600 మంది విద్యార్థులకు పళ్ళు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలనేది పిల్లలకి ముందుగా నియమాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవి రాసి పేరెంట్కి తెలియజేసి వచ్చే వాళ్ళని శ్రీవారు దంత వైద్యశాలకు కూడా వస్తే అక్కడ కూడా చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈరోజు అందరు స్టూడెంట్స్ని శుభ్రంగా పళ్ళని చెక్ చేయడం జరిగింది. ఇది ఇలా వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఎంతగా సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.